హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారుడు కన్నాదు సేరా, శనివారుడు కన్నాదు సేరా, శనివారుడు కాదా అని కోరిన బండారు పట్టిండు, వెనుకడి ఆపాకు పట్టిండు. అడవిలో బలంగా గుర్తునే ఉన్నాడు, శనివారుడు. అడవిలో కొట్టంగానే పుట్టు అంటే చూడు కాళ్ళనే ఎట్టు పుట్టింది. చెట్టుకు కొటారి కొమ్మల్ల కోటి వేల పనులు తయారు చేసిండు అటువంటి శనివారుడు. ఈ కొడుకులను ఎంబడి పెట్టుకొని భర్తను ఎంబడి పెట్టుకొని అడవిల రావంగా ప్రాణేశ్వర చూడునారా చెట్టెక్కువ పన్ను తులుపవయ్యా, పట్టుకొని నేను కింద ఉంటా, పన్ను తులుపుతే వచ్చిన పండ్లను మన పిల్లగల్లకు తినిపిద్దాం, పిల్లలు తిన్న తర్వాత మనం తిద్దాం అన్నది ధర్మవతి దేవి. సరే ఓ బాబా నువ్వు భయపడకు, బాధన ఉన్న చెడవోకు చేపలందు ఉన్నరా అని భార్యను తీసుకొని ఆ చెట్టు కాడికి వచ్చిండ్రు. చెట్టు కిందనేమో తల్లి గురు అటువంటి కొంగు పట్టుకొని ఉన్నది, పిల్లలు పట్టుకొని. అటువంటి ఆ యొక్క నంది ధర్మరాజు చెట్టెక్కి వెంపుతరాని చెట్టెక్కిండు. రామరామ కోదండ రామ కోదండ పన్ను వెంపి ఒక్కొక్క పన్ను ఎత్తంటే శనివారుడు కళ్ళుతాడు. ఏమిగా నంది ధర్మరాజ పన్ను వెంపి నీ కొడుకులకు పెట్టుకుంటావు, నీ భార్య పెట్టుకుంటావు, ఎదుగుడు నీయపడి పడ్డాడు అన్నాడు. వాడు పాపకారిలో ఉన్నాడు, పట్టుకారిలో ఉన్నాడు, వారి విధానం వందయారా, వారి విధానం తుమ్మోయారా, ఇక చూసేటి కళ్ళల్లారా శనివారుడు ఏమి వేసిండు, ఒక్క ఉడత అవతారం ఎత్తుకున్నాడు, పంగల్ నడవ కూర్చున్నాడు, వచ్చేటి పళ్ళను అందుకుంటాడు, ఉడత అవతారం మీద పళ్ళను తింటున్నాడు శనివారుడు. పళ్ళు అన్ని తింటాడు, ఉత్త గింజలేమో అటువంటి ఆ కొమ్ములో పడుతున్నాయాట. చెట్టు కింద ధర్మవతి దేవి అనుకుంటాంది, ఓ నానా నువ్వు ఎంత మోసం ఎత్తన్నావు నాదో, మన ఇద్దరు పిల్లలు ఆకలని ఏడుతాను, పిల్లల కోసం చూడపోతే నాన్న చెట్టు మీద నువ్వు పనులు తింటాన్నవాదయ్యా. అయ్యో కన్న తల్లి ధర్మావతి రామారాము బాధపడతా ఉన్నారేమో రామారామా, మనసు లోపల కలకల కన్నీరు తీసుకుంటా ఆ తల్లి బాధపడుతుంటే పళ్ళన్నీ ఏరవద్దు, నా పిల్లగళ్ళకి నన్ను పెడతానే నిన్ను పుక్కుతున్నా తను చెట్టు దిగచ్చిండు ఓబామ ధర్మపాతి. పిల్లగాళ్ళకు మంచికి చారు పెట్టు, నాకు చారు పెట్టు, నువ్వు చారు ముక్కితే ఆకలైన కడుపు మాకు అటువంటి ఆకలి ఏర్పడది ఎత్తరు కానీ నాకు పళ్ళన్నా పెట్టారా చెట్టు మీద పండు తిన్నాడు. ఏ ఊళ్ళో వచ్చి బాబా పండు పెట్టు అంటే నడుపుకున్నాడు.
గర్భవతిదేవి నానా చూడవాని ఉత్తగింజలు తీసి బాగా అటువంటి భర్తలు ఉంచుతున్నారా నన్ను తెరవరాదు ఎరలేని కోపం అతి ఎక్క ఎన్నడైనా ఒక్కనాడు భార్య వచ్చి నోట మాట్లాడలేదు చెటాల చెంప చెప్పగొట్టలేదు నీ మొరముతున్న ఓరు నీ కవలం కన్నమ్మ కొట్ట ఆ భర్తను కాదని ఇద్దరు పిల్లలు కాదని ఉన్న పళ్ళన్ని బుక్కి అట్టి గింజలు ఉంచినవా అని నా ఎరలేని చెప్పాల దెబ్బలు కొడుతున్నాడు నన్ను ధర్మరాదు నేనే తప్పు చేసిన్నాను ఎంబడి పెట్టుకున్నది నాదా అయ్యా మనకు ఎన్నడు వెళ్ళవారునో ఎన్నడు పొద్దు ఊపునో అని అడవితో వల్ల ఏనాడు పోతున్నారో సరే ఓ బాబాయి పోదాం పొమ్మన్నాడు తన మనసుకు తానే తాత్పర్యం తెచ్చుకున్నాడు ఇద్దరు పిల్లలను ఎప్పటి పెట్టుకొని అట్లా కొంత దూరం ఏనాడు వెళ్ళిపోతున్నారో అడవికి రో పరవటి బాగా అడవికి రా పరవటి బాగా ఏడు సింతల పల్ల ఆ పల్లలో తెలుగు కూడా గుడవే ఉన్నది తెలుగు గుడవులో గుడవులో ఉత్తరాజు మల్లయ్య ఏమంట ఉన్నారు ఉత్తరాజు మల్లయ్య భార్య పల్లవ ఎల్లేరు గడ్డలు సల్లేరు గడ్డలు నవ్వుకోలేస్తావు భార్యను ఎప్పుడు పెట్టుకున్నది ఉత్తరాజు మల్లయ్యా భార్య భర్తలు వచ్చి లేరు గడ్డలు సల్లేరు గడ్డలు నవ్వుకొని మరి ఆ పండ్లు పొలాలన్నీ పట్టుకొని ఏనాడు ఎనకో మర్రిపోతున్నారో అప్పుడు అనుకున్నాడు నంది ధర్మరాజు ధర్మావతి దేవి ఇద్దరు కొడుకులు ఆకలాకలి అంటే వాళ్ళ బేడి పోదా ఉన్నారా అని వాళ్ళ దగ్గర పోయినా అటువంటి ఆ ఎల్లేరు గడ్డలు సల్లేరు గడ్డలు కొడుకులు పెట్టి వందామని బయలు వస్తున్నారు వరామో ఇద్దరు కొడుకులు నా కొడుకు చక్రవర్తి అని పేరు చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క అనుకున్నాడు నా పేరు ధర్మావతి నాకు ఇద్దరు కొడుకులు నా కొడుకులు మాకు తినబోత తిండి లేదు కట్టబోత బట్టలు లేవు అన్నమో రామచంద్ర బతులు బంగారం అయ్యి అడవిల కాలవిలో ఇస్తాను తండ్రి ఆయన నీ దగ్గర ఉన్న పండ్లు పొలాలకు లేరు గడ్డలు లేరు గడ్డలు మాకు ఇస్తే నా ఇద్దరు కొడుకులను పెట్టుకొని వాళ్ళ ఆకలి నల్లాడతావయ్యా వాళ్ళకి ఎంత ఆకలి
ఇద్దామండి. ఆనాడు చూసినవా తల్లి కొడుకులాల తిరువారి ఇద్దరు వచ్చింది వాళ్ళ ఆకలి చల్లారిందా గప్పుడు అనుకున్నది ఆ తల్లి ఏమనుకున్నది ఇద్దరు కొడుకులల్ల ఓ కొడుకును కోడిని పాలకిచ్చినట్టు అగో అటువంటి గొర్రెని పాలకిచ్చినట్టు నా కొడుకులని ఇద్దరు అనుకున్నది. పేరేం పేరు తండ్రి? నా పేరు తెలుగు రామన్న. అవ్వా నా పేరు నా రామ. ఇద్దరు కొడుకులకు ఆకలి చల్లార్చింది కానీ నా కొడుకులను సాదుకొని తీసుకుంటావా అలా కొడుకులను సాదుకుంటావా? మనకు పొద్దుంటే మాపు లేదా, మాపుంటే పొద్దు లేదా, ఈ నేరుగడ్డలు ఇట్లా అమ్ముకొని మనం పొట్ట కాసుకొని బతుకుతారు. కొడుకులు ఉన్నారా? లేరు. బిడ్డలు ఉన్నారా? లేరు. పిల్లలు ఉన్నారా? లేరు. పాపలు ఉన్నారా? లేరు. సిల్లెన్స్ ఉన్నారా? లేరు. పొలాలు ఉన్నారా? లేరు. పిల్లలు ఉన్నారా? లేరంటే ఇవన్నీ ఉంటాయి అన్నయ్య. ఉన్నాయా? మరి లేవు. మనం ఏం చేద్దాం? ఆ తల్లి పాపం బాధతోటి ఉన్నది. సరే గాని నీ కొడుకులను ఆదుకోమని మాకు ఇస్తాను. రేపటికల్లా పెరిగి పెద్దలు నామాలు నాకు కావాలంటే రేపటికల్లా మీరు రేపటికల్లా నా కొడుకులు పెద్దోళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా కొడుకులు నేను తీసుకొని పోతానయ్యా. అమ్మా సాదుకున్న కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలు పెద్దయి. అట్లా కాదమ్మా, నేను అట్లయితే సాదలేదమ్మా. మరి ఎట్లనయ్యా? ఎట్లయితేనంటే కోడి పాలకు నువ్వు సాదవన్నావు కాబట్టి కోడిని సాదుకుంటే 10 పిల్లలు పెడితే 5 పిల్లలు ఇచ్చి కోడిని ఉన్న 5 పిల్లలు పట్టుకొని పోతాం. అందుకొరకు ఇద్దరు కొడుకులు సాధినందుకు ఒకవేళ నువ్వు తిరిగి వచ్చినట్టు అయ్యేది ఉంటే సాధినందుకు నాకు ఒక కొడుకు కారణందుకు నీకు ఒక కొడుకు కడపార అన్నందుకు నాకు ఒక కొడుకు సాదుకున్నందుకు మీకు ఒక కొడుకు అవును. నా